హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు మల్టీ కలర్తో బ్యాగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ బేసిక్ చైన్ వేయాలి. ఆ బ్యాగ్ మనకి ఎంత పొడవు కావాలన్న దాన్ని బట్టి చూసుకుని అంత పొడవు చైన్ వేసుకోవాలి. నేను స్మాల్ బ్యాగ్ వేసి చూపిస్తున్నాను. ఈ సైజ్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత దీన్ని సింగిల్ క్రోషియాతో వేసుకోవాలి. ఇలా ఈ చైన్ చివరి వరకు అల్లుకోవాలి. ఇలా ఈ చైన్ చివరి వరకు ఇలా అల్లుకోవాలి. ఇలా పట్టీలా వస్తుంది. దీనికి నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. బ్లూ కలర్ యాడ్ చేసుకున్నాం కదా, దీనికి అల్లుకోవాలి. ఇలా ఒక 4 స్టెప్స్ వరకు డైరెక్ట్ అల్లేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా. అంటే ఇది స్టార్టింగ్లో హ్యాండ్ బ్యాగ్కి స్టార్టింగ్లో వస్తుంది, అందుకే కొద్ది ప్లేస్ ఇలా థిక్గా అల్లుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి డిజైన్ వస్తుంది కదా, ఇలా 4 చైన్స్ వేసుకోవాలి. వేసి దీనికి 4 తర్వాత అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇలా 4 వేసుకొని ఎవ్రీ 4కి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అల్లుకోవాలి. ఇలా చైన్స్ వేసుకున్న తర్వాత ఎండింగ్లో కూడా సేమ్ ఇక్కడ స్టార్టింగ్లో థిక్గా అల్లాం కదా 4 లైన్స్, అలాగే ఈ ఎండింగ్లో కూడా అల్లుకోవాలి.
ఇలా 4 లైన్స్ అయింది కదా. సెకండ్ రౌండ్ కూడా సేమ్ ఇలాగే అల్లుకోవాలి. థిక్గా అల్లాలి స్టార్టింగ్ మాత్రం. ఇదే మెయిన్ మనకి బేస్ ఉంటుంది పైన. ఇలా అయిన తర్వాత దీనికి ఈ చైన్కి అల్లుకోవాలి సింగిల్గా. వరుసగా ఈ చైన్కి అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. కింద దానికి ఎల్లో దానికి అటాచ్ చేయకూడదు దీనికి. ఇలా పైన బ్లూ దానికే అల్లుకుంటూ వెళ్ళాలి లైను. చూసారు కదా, ఇంక ఇలా గ్యాప్లు వస్తాయి. ఇలా ఇదే డిజైన్లా వస్తుంది. చూసారు కదా, ఇలాగే చివరి వరకు అల్లుకోవాలి. మధ్య మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కదా, ఇలాగే వస్తుంది. ఇలా చివరి వరకు అల్లుకోవాలి. అల్లిన తర్వాత ఇలా ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంకా నెక్స్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ తీసుకుని సేమ్ ఇందాక మనం అల్లుకున్నాం కదా బ్లూ లైన్, అలాగే అల్లుకోవాలి. ఇలా డైరెక్ట్ తీసుకోవాలి. ఇలా ఒక 4 లైన్స్ మాత్రం డైరెక్ట్ తీసుకోవాలి దీనికి. నెక్స్ట్ ఇప్పుడు చైన్ వేసుకోవాలి 4. సేమ్ ఇది వరకు ఇందాక వేసుకున్నట్టు వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ సేమ్ ఇలాగే వేసుకుంటూ వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ హోల్స్ వచ్చినాయి కదా, ఈ హోల్స్ మధ్యలో ఇక్కడ రావాలి. అంటే దీన్ని ఇంకో 2 లైన్లు ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చైన్ వేసుకోవాలి. 4 వేసి మళ్ళీ వీటి మధ్యలో ఇక్కడ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. అంటే ఈ హోలు వీటి మధ్యలో వస్తుంది 3rd లైన్ వచ్చేసరికి. నెక్స్ట్ మళ్ళీ 4 చైన్ వేసుకోవాలి. వీటి మధ్యలో వేసుకోవాలి. చూసారు కదా, ఇలా చైన్ వేసుకుంటూ సేమ్ ఇందాక బ్లూ అల్లుకున్నట్టే అల్లుకోవాలి సెకండ్ రౌండ్.
ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ థిక్గా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ సేమ్ ఇదే విధంగా మనం ఇందాక బ్లూ వేసుకున్నాం కదా, అదే విధంగా వేసుకోవాలి. ఫస్ట్ ఇది మాత్రం స్టార్టింగ్లో థిక్గా ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఓన్లీ చైన్కే వేసుకుంటూ వెళ్ళాలి. బ్లూ కలర్కి అటాచ్ చేయకూడదు. పింక్ కలర్ దానికి ఈ చైన్కి వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే వేసుకుంటూ చివరి వరకు వెళ్ళాలి. ఇలాగే మనకి దగ్గరున్న కలర్స్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసాక చూపిస్తాను. ఇలా మల్టీ కలర్లు అన్నీ మనకు కావాల్సినంత సైజులో వేసుకోవాలి. ఇక్కడ ఇలా రివర్స్లో వెళ్తుంది కాబట్టి ఎడ్జ్ నీట్గా వస్తుంది. ఇక్కడ ప్రతిదానికి మనం అటాచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా వస్తుంది కదా. దీన్ని ఫినిషింగ్ చేసుకోవడానికి ఇదే ఎల్లో కలర్తో ఒక 2 లైన్స్ ఇలా వేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషియాతో ఒక 2 లైన్స్ వేసుకోవాలి. అంటే ఇటు సైడ్ ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఇలా వేసుకోవాలి. ఇలా ఈ చివరి వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీని బ్యాక్ సైడ్ ఇటు సైడ్ తిప్పుకొని ఇక్కడ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఈ డిజైన్ కోసం ఇలా వేసాం కదా, హోల్స్లా ఉంటుంది. మనం పర్స్ తయారు చేస్తున్నాం కాబట్టి దీనికి లోపల క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఒక సూది దారం వేసి దీనికి సరిపడా క్లాత్ అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మనం ఈ పర్స్ని జిప్ పెట్టుకుని పర్సులా వాడుకోవచ్చు, లేదా చిన్న తాడు వేసుకుని హ్యాండ్ బ్యాగ్లో కూడా చేసుకోవచ్చు. ఆ తాడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మల్టీ కలర్ కాబట్టి 3 కలర్స్ తీసుకున్నాను. ఇలా ఒక 2 పేటలు, ఒక్కో కలరు ఒక 2 పేటలు తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇక్కడ ఒక అట్టకి ఇలా టై చేసుకొని ఇలా జడలా అల్లుకోవాలి.
మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ఈ రెండు వైపులా ఎల్లో కలర్ అల్లిన తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని ఈ రెండు వైపులా జిప్ అటాచ్ చేసుకోవాలి మిషన్ మీద, లేదంటే చేతితో కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా దీనికి క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఇలా దీనికి ఈ క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఒక సూది దారం తీసుకొని ఇది జిప్ ఉంది కదా, కరెక్ట్గా ఇలా పైకి వచ్చేలా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం ఇది 4 వైపులా ఈ క్లాత్ పూర్తిగా అటాచ్ చేసుకోవాలి. ఇలా చేతితో కూడా చేసుకోవచ్చు సూది దారంతో, లేదా మిషన్ మీద కూడా చేసుకోవచ్చు. ఇది అటాచ్ చేసాక చూపిస్తాను. ఇలా రెండు వైపులా అటాచ్ చేసుకోవాలి. నేను మిషన్తో అటాచ్ చేశాను, చేతితో కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసి ఇలా ఈ రెండు వైపులా ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి. నేను మీకు చేసి చూపిస్తాను. ఇది అటాచ్ చేసే ముందే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ హ్యాండిల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. మనం ఇది ఆల్రెడీ అల్లాం కదా, ఇది ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఈ రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి. మీకు అటాచ్ చేసి చూపిస్తాను. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.